ఇద్దరు శాసనసభ్యులు భువనగిరి మరియు ఆలయ విప్పు కీర్ రాజయ్య గారు, ఎమ్మెల్యే కుటుంబ అనిల్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత సిఇఓ గారు, జిల్లా పరిషత్ అందరూ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి 29 శాఖల అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్న స్కీమ్స్, వాటి ఇంప్లిమెంటేషన్స్, వాటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఒక అవగాహన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దిశ, ఈ కమిటీ పేరు దిశ, ఈ దిశ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధులు ఈ 29 శాఖలకు వాటిని ఎలా ఖర్చు పెడుతున్నామో, అవి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయా, ఏమి సమస్యలు మనకు తలెత్తుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా రేపు పార్లమెంట్ లో అవసరమైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ గ్రౌండింగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సెంట్రల్ మినిస్టర్ల దృష్టికి తీసుకుపోవడానికి నాకు ఒక అవగాహన కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు అవగాహన ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి, ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి మీటింగ్. ఇది సంవత్సరానికి 4 క్వార్టర్లకు 4 మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి క్వార్టర్లో మనకి ఏ డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది. మా శాసనసభ కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, చాలా వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద గతంలో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి మంత్రులతోటి కానీ తోటి ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ప్రతి స్కీమ్ మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఈరోజు ఒక అవగాహన తీసుకున్నారు. మంచి మీటింగ్ జరిగింది, 3 గంటల సేపు ఈ మీటింగ్ జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి రానున్న రోజుల్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మాది. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్కీమ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే ఆ స్కీమ్ కి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు సార్ మీరు ఈవెన్ మా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అదే ఇక్కడ వినిపించుకున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్స్ మీద అవగాహన లేదు, ఈ స్కీమ్స్ మీద ప్రాపర్ పబ్లిసిటీ లేదు. ఈ స్కీమ్స్ ని ప్రాపర్ గా పబ్లిక్ కి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారు కూడా చెప్పిన. దీని మీద స్పెషల్ గా ఒక డ్రైవ్ క్రియేట్ చేసి ఎన్నో పథకాలు వస్తున్నాయి సెంట్రల్ నుంచి, మనం వీటిని ప్రాపర్ గా ప్రాపగేండా చేయడం వల్ల ప్రజలకు అవగాహన వచ్చి వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటి మీద ప్రతి డిపార్ట్మెంట్ అధికారి కూడా మేము విన్నపించుకున్నాం. మీరు చెప్పేది బాగుంది, కానీ గ్రౌండింగ్ అవుతుందా లేదా, గ్రౌండింగ్ అయినప్పుడు లబ్ధిదారులకు ఇవి అందుతున్నాయా, లబ్ధిదారులకు ఒక అవగాహన తెలుసా లేదా అనే దాని మీద కూడా ఈరోజు మేము వారికి సూచనలు చేసాం. గవర్నమెంట్ లో ఈ సాయిల్ టెస్టింగ్ దానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ ఉంది. దాని మీద మా ఎమ్మెల్యే కుటుంబ అనిల్ గారు కూడా అడిగారు. ఏమని అంటే, వాస్తవంగా వీరయ్య గారు, కుమారమణి గారు మాకు కూడా ఈ స్కీమ్ వల్ల ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసారు, ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసినాక ఆ సాయిల్ టెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత మరి రైతులకు ఆ సాయిల్లో ఏం పండిస్తే బాగుంటుంది, ఏం పండియకపోతే ఏం వేస్తే నష్టం జరుగుతుందో నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవేర్నెస్ అనేది మీరు అన్నట్టు అధికారుల ఫస్ట్ మీటింగ్ ఇది. డెఫినెట్ గా ఎవ్రీ 3 months కి మేము చేస్తాము. దీన్ని ప్రాపర్ గా గ్రౌండ్ లో తీసుకునే ప్రయత్నం కూడా ఇక్కడ అధికారులు, కలెక్టర్ గారు ఉన్నారు, సిఇఓ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఇక నుంచి దీని మీద, అంటే ఈ మీటింగ్ తోటి ఏమైందంటే మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. మీరు అన్నట్టు ఇలా మీరు విలేకరులు కూడా ఈ మీటింగ్ రావడం వల్ల చాలా మీకు కూడా కొన్ని ఐడియా వచ్చింది ఏం జరుగుతుంది మన దగ్గర అని. డెఫినెట్ గా మీ బాధ్యత కూడా, మా బాధ్యత, మీ బాధ్యత, అధికారుల బాధ్యత, అందరి బాధ్యత ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గ్రౌండింగ్ అవడానికి సహకరిస్తారు.